మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి మనం ఈరోజు వార ఫలితాల్లో 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తద్వారా మనం ఈ వారం ఏ విషయాలు చక్కటి ఫలితాలు ఇవ్వనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు ఈ వారం మొత్తము కూడా చూసుకున్నట్లయితే మనకి మకర రాశి నుంచి మేషరాశి వరకు సంచరిస్తాడు. అంటే 15వ తేదీ మకరంలోని, 16, 17 తేదీ కుంభంలోని, 18, 19 తేదీలు మనకి దాదాపుగా అంటే మీనము, మేషము ఇట్లా సంచరిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే మీనంలో శని, కుంభంలో రాహువు, మేషంలో శుక్రుడు, అదేవిధంగా 3 గ్రహాలు రవి, గురు, బుధ గ్రహాలు ఉంటూ గురు మౌఢ్యమి నడుస్తూ ఉంది ప్రస్తుతం. సో మౌఢ్యం వల్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మీకు సింహంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక మూలంగా ఒక్కొక్క లగ్నము తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. మేషలగ్నము, మేషరాశి, మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం ప్రధానంగా చంద్రుడు మీ యొక్క దశమ స్థానం నుంచి లగ్నం వరకు సంచరిస్తుంటాడు. అయితే లాభ వ్యయ స్థానాల్లో కూడా ఎప్పుడైతే చంద్రుడు సంచరిస్తుంటాడో ఈ వారం ప్రధానంగా వ్యాపారస్తులు వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశంలో ఎవరికైనా మనీ పంపిస్తూ ఉంటారు. ఒకసారి ధనాన్ని ఫలానా సరుకు రావాలంటే ఎవరో కొత్తగా పరిచయం అవ్వడం, తద్వారా వాళ్ళకి ధనం పంపిస్తే వాళ్ళు ఇట్లాంటివి కొంచెం అంటే మీరు నమ్మకమైనటువంటి వ్యక్తులకి ధనం పంపించడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా మేషల లగ్నం వారు. అలాగే ఆలోచన స్థానంలో కూడా కుజుడు, కేతు ఉన్నందుకు కూడా కొంచెం అగ్రెసివ్గా తొందరపడి చేయడాలు లాంటివి జరుగుతుంటాయి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు. అయితే ఇక్కడ మీకు లగ్నంలో శుక్రుడు ఉన్నందుకు కొంతవరకు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు. లగ్న శుక్రుడు వల్ల కొంత ఫైనాన్షియల్గా విదేశీ ధనయోగాలు కలగడం ఇటువంటివన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు 3వ స్థానంలో గురువు కంబస్ట్ అయ్యాడు. దీన్ని మౌఢ్యమి అంటూ ఉంటారు. అందుకే 3వ స్థానంలో ఉండే గురువు మీకు వ్యయాధిపతి అవుతాడు. అంటే పెద్ద మొత్తంలో దూర ప్రాంతాలకి ధనాన్ని తీసుకెళ్లే అంశంలో కావచ్చు, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు, తండ్రి గారికి సంబంధించిన సంబంధించిన విషయాలు అంటే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో కావచ్చు, తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి పనికిరావు, గుర్తుపెట్టుకోండి. అది కాకుండా 3వ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కూడా కొంచెం చూసుకోండి. బట్ 3వ స్థానంలో రవి గురువుల యొక్క సంబంధం కొంతవరకు పరాక్రమము, కొన్ని విషయాలు ధైర్యంగా చేయడం వల్ల కూడా మీకు పేరు ప్రఖ్యాతలు అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా కాస్త అన్నదమ్ములకు కూడా, మీ యొక్క తోబుట్టువులకు కూడా వాళ్ళు ఏదైనా సరే వారు చేసేటువంటి కొన్ని ధైర్య సాహసోపేతమైనటువంటి పనుల ద్వారా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారు మాత్రం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళినట్లయితే, మీ దశమాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు. మీ శని 12తో పాటు దాని వెనకాతల రాశిలో రాహు ఉన్నందుకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం కోసం ఎత్తుక్కునేటువంటి వారికి చాలా బాగుంది. అయితే ఇక్కడ కొంత సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, సంతానం విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకునేవారు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. రుణాలు లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులు క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించండి. స్కందుణ్ణి మరియు గణపతిని ఎక్కువగా ఆరాధించండి. సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి. అనే విధాలు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి, వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వారం మీరు వ్యాపారాలకు సంబంధించిన విషయంతో పాటు ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రధానంగా 16, 17 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి చూడండి, మనం ఉద్యోగం ఎవరో ఇప్పిస్తానన్నందుకు మనం తీసుకెళ్ళి వాళ్ళకి ధనం ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కొంచెం విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలనుకునేటువంటి ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మీరు ఉద్యోగం విదేశాల్లో వస్తుంది అని అనుకున్నప్పుడు ఒక్కోసారి కొన్ని ఇంటర్వ్యూస్ ఆన్లైన్లో లేనట్లయితే కొన్ని ఉంటాయి. అటువంటివి జరిగిన తర్వాత వాళ్ళు అవకాశాలు ఇస్తారు. అటువంటి విషయాల్లో ఇంటర్వ్యూ విషయంలో ముఖ్యంగా 16, 17 తేదీలు ఉద్యోగ సంబంధించిన అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ హౌస్ అంటే 2వ స్థానంలో ఎప్పుడైతే 3 గ్రహాలు ఉన్నాయో ధనపరమైన ఇంప్రూవ్మెంట్లు ఖచ్చితంగా జరుగుతాయి. ధనాభివృద్ధి యోగము అనేటువంటిది ఉంది ఇక్కడ. కాకపోతే మీకు అష్టమ లాభాధిపతి ఎవరైతే గురువు అక్కడ కంబస్ట్ అయ్యాడో షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదొకటే కాకుండా మీకు ఇక్కడ ఈ 4వ స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు ఏదైనా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అంశాల్లో కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీ మీరు స్వయంగా కొనుగోలు చేసేటువంటి అంశంలో కానివ్వండి, కాస్త జాగ్రత్త వహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వివాహ నిర్ణయాలు, వివాహానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 12వ స్థానంలో శుక్రుడు మీకు ఉన్నందుకు కొంతవరకు గతంలో ఏవైనా సరే డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ లాభస్థానంలో శని ఉన్నందుకు ఒక రకంగా మంచిదే, ధనస్థానంలో 3 గ్రహాలు ఉండడం కూడా మంచిదే. కాకపోతే షేర్ మార్కెట్ అలవాటు ఉన్నటువంటి వారు దాని గురించి పూర్తి అవగాహన లేకుండా మాత్రం ధనం పెట్టడం, తద్వారా ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటే తప్పితే షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకండి దయచేసి. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారాలు, ఆదివారాలు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానీ, విద్యా సంబంధించిన విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. కుజకేతులు 4లో ఉన్నందుకు తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త మీరు జాగ్రత్త వహించాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణు సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయడం చాలా మంచిది. అదేవిధంగా వీలైతే ఇంట్లో ఇప్పుడు కుజకేతులు 4లో కలిసి ఉన్నారు కాబట్టి వీలైతే గృహంలో ఏదైనా ఒక హోమం, అది గణపతి హోమం కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర హోమం కావచ్చు, సుదర్శన హోమం కావచ్చు, ఇవి చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రవి గురు బుధ గ్రహాలు ఉన్నాయి. అంటే లగ్నాధిపతి మరియు రవి గురువులు ఉన్నందుకు పేరు ప్రఖ్యాతులు, మెడల్స్, ఒక ఇంట్యూషన్ అంటే ముందుగా జరగబోయేటువంటి అంశం మీకు అర్థం అవ్వడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ధన విషయంలో ప్రధానంగా 16, 17, 18, 19 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా పెద్ద మొత్తంలో ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లో 16, 17 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు ఉద్యోగరీత్యా 19, 20 తేదీలు కాస్త ఎక్కువ తిరగడం అనేటువంటిది చూపిస్తుంది. ఉద్యోగరీత్యా రకరకాల మార్పులు అనేవి బలంగా చూపిస్తున్నాయి. అయితే మీకు 3వ స్థానంలో అంటే అగ్రిమెంట్స్, సంతకాలు పెట్టుకునేటువంటి స్థానంలో కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రాపర్టీస్ తీసుకోవడము, ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, ఇటువంటి బలంగా చూపిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఏదైనా అంటే రావాల్సిన ప్రాపర్టీ మీ ప్రయత్నం లేకుండానే మీకు ఎవరైనా ఇచ్చి వెళ్ళడం కానీ మీ కుటుంబ సభ్యుల్లో అటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క శుక్రుడు లాభస్థానంలో ఉన్నందుకు అంటే వ్యయాధిపతి ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో కొంచెం ఇది ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కాస్త ఉద్యోగ అవకాశాలు త్వరగా వస్తాయి. మరియు మరొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కొంచెం సంతానము లేదా ఫ్రెండ్స్, ముఖ్యంగా స్నేహితుల వల్ల కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ అప్పులు, స్నేహితులకు అప్పులు ఇవ్వడం, స్నేహితుల కోసం అంటే ఒక్కోసారి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఏదో మంచి బెస్ట్ ఫ్రెండ్ కదా అని చెప్పి వితౌట్ ఎక్స్పెక్టింగ్ చేయకుండా చేస్తే పర్లేదు, కానీ రిటర్న్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసేటువంటివి ఏవైనా ఉండి దానికి సంబంధించిన దాని విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వివాహ ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతాయి. వద్దన్నా సరే కొన్ని సంబంధాలు రావడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా లాంగ్ అంటే వేరే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకుందాం అనుకునేటువంటి వారికి చాలా బాగుంది. అయితే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక్కోసారి చూడండి మనం ఏదైనా మాట్లాడినప్పుడు అనవసరంగా మిస్కమ్యూనికేషన్స్ అవుతుంటాయి 3లో కుజకేతువులు ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే మంత్రం చేసుకోండి. మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుండాలి అని అనుకుంటే కనుక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ధనస్థానంలో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి ధన సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా 15, 16, 17, 18 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు వారి దగ్గర నుంచి ధనాన్ని పొందేటువంటి అంశాల్లోని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు
కాస్త ఇది 2 రకాల విషయాలను చెప్తుంది. ఒకటి, మీకు రుణం లభించడానికి, విదేశాలకు వెళ్ళడానికి కొంతవరకు పాజిటివ్గా ఉన్నట్లయితే, మీరు ఎవరికైనా ధనం ఇవ్వడం, రుణం చేసి ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లోని కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా కర్కాటకం వారికి ఈ 3వ అధిపతి కూడా 12లో ఉన్నందుకు మీ అన్నదమ్ములు వరుస అయ్యి వారిని ఏదైనా విదేశాలకు తీసుకెళ్ళాలి, లేదా వాళ్ళ యొక్క సహకారంతో మీరు విదేశాలకు వెళ్ళడానికి అనుకూలిస్తుంది. అయితే ఇక్కడ ఈ కర్కాటకం వారికి పంచమాధిపతి అంటే సంతానానికి కారకుడు ఎవరైతే ఉన్నారో ఆ పంచమాధిపతి ముఖ్యంగా ఎప్పుడైతే కేతువుతో ఉన్నాడో ఈ సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారు ప్రధానంగా ఇప్పుడుండే కాంబినేషన్ వల్ల రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, అది కూడా ముఖ్యంగా శనివారాలు ఉదయం 5:30 ఆ ప్రాంతంలో కనుక చేసినట్లయితే, 5:30 నుంచి 6:30 మధ్యలో కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. 5 నుంచి 6:30 మధ్యలో. ఇది ముఖ్యంగా కుజుడు కేతు కలయిక రావి చెట్టుని సూచిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆలయంలో ఉండేటువంటి దగ్గర మీరు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మీ సంతానానికి ధనాన్ని ఇచ్చి ఎక్కడికైనా పంపించేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తెలియకుండానే కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండడం సంతానం, ఉద్యోగరీత్యానో లేనట్లయితే విద్యారీత్యా దూరంగా వెళ్ళడం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరికైనా ధనాన్ని భూమి కోసం, ముఖ్యంగా ప్రాపర్టీ కోసం కానివ్వండి, లేనట్లయితే వాహనం కోసం కానివ్వండి, ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు వారు ఎటువంటి వారు ఏమిటి అని తెలుసుకొని ఇవ్వండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ధనస్థానంలో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటికి మీరు అటువంటి కోర్సెస్ చేయడము, అటువంటి వాటిల్లో మీకు ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి నిత్య దేవతారాధన, స్కందుని యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు మీకు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కుజకేతువులు ఉండడం, లాభస్థానంలో అధిక గ్రహాలు ఉండడం అనేటువంటిది చూపిస్తుంది. లాభంలో అధిక గ్రహాలు ఉండడం అనేటువంటిది మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ 2వ అధిపతి లాభాధిపతి, అతనే మరి పంచమ అష్టమాధిపతి అవుతున్నాడు. చాలామంది ఏంటంటే, నేను చాలా వీడియోలో 2581 కాంబినేషన్ బాగుంటే షేర్ మార్కెట్ మంచిదని చెప్పానని, ఇప్పుడు షేర్ మార్కెట్కి వెళ్ళిపోవాలా అని అడుగుతున్నారు చాలామంది. ఇక్కడ ఒకటే, మీ జన్మజాతకంలో 2581 కాంబినేషన్ ఉండాలి. గోచారంలో ఏర్పడినప్పుడు కాదు, ఉంటూ గోచారంలో ఏర్పడినందుకు మంచిదే, నేను కాదనట్లేదు. కానీ కనీసం ఒక నీచభంగ రాజయోగము, ఒక విపరీత రాజయోగం అయినా ఉందా లేదా చూసుకోండి. అలా చూసుకోకుండా కనుక మీరు అడుగు పెట్టినట్లయితే షేర్ మార్కెట్లో అనవసరంగా ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సింహలగ్నం అయినందుకు కొంచెం అనీజీగా ఉండడం, కొంచెం శక్తి తగ్గినట్టుగా ఉండడం, కొంచెం ఆల్రెడీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు, బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి వారు, సింహలగ్నం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కొంచెం మీరు కమ్యూనికేట్ చేసుకునేటువంటి అంశంలో, పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలోని, అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు, అక్క చెల్లెల అన్నదమ్ములతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ల్యాండ్స్ తీసుకునే అంశాల్లో కూడా, ఎందుకంటే 4వ అధిపతి భాగ్యాధిపతి కాబట్టి ల్యాండ్స్ కొనుగోలు చేసేటప్పుడు అసలు మీ పేరుకి ఏ ఫేసింగ్ పనికి వస్తుంది, ఇటువంటివి చూసుకోండి. అదేవిధంగా మీకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహ సంబంధించిన విషయంలో ఇప్పుడు ఎలాగో మౌఢ్యమి నడుస్తుంది కాబట్టి వివాహం జోలికి వెళ్ళరు. కాకపోతే కామన్గా కొంతమంది సెర్చ్ చేస్తూ ఉంటారు, ఏదో సిస్టంలోని సంబంధాలు ఏమున్నాయంటే ముహూర్తాలు పెట్టుకోరు. కానీ అలాంటి విషయాల్లో కొంత విదేశీ సంబంధాలు మీకు సెట్ అవుతాయి. అయితే ఇక్కడ అష్టమశని నడుస్తుంది కదా అని చాలామంది అడుగుతున్నారు. అష్టమశని నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, కొన్ని నిందలు ఏర్పడుతుంటాయి, అంతేగాని మరొకటేమీ కాదు. ఆ నిందలు తగ్గడానికి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి రవి మరియు గురువుతో కలిసి 10వ స్థానంలో ఉన్నాడు. ఇది ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా చాలా బాగుంటుంది. అయితే మీకు 12వ స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు పడేదో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇటువంటివి చేయకండి. మీరు ప్రధానంగా ఇక్కడ కమ్యూనికేట్ చేసే విషయాల్లోని, లేనట్లయితే ఏదైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ తృతీయాధిపతి అష్టమాధిపతి, ప్రధానంగా ఇక్కడ కుజుడు అష్టమాధిపతి ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు కొన్ని అనుకోని సందర్భాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ
ఈ చతుర్థాధిపతి ఎప్పుడైతే మౌఢ్యమిలో ఉన్నాడో కొంత విద్యార్థులకి భూ సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారికి బంగారము వెండి లాంటివి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వారికి కొంత స్ట్రెస్ ఉంటుంది. బట్ సూర్య నమస్కారాలు చేస్తే ఆ స్ట్రెస్ కూడా తొలగిపోతుంది. కాకపోతే ఇక్కడ పేరు ప్రఖ్యాతలు రావడము, ప్రమోషన్స్ రావడం ఇటువంటివి కూడా యోగిస్తున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కానీ కొంత స్ట్రెస్ఫుల్ అయి తర్వాత రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో శని ఉన్నందుకు కొంత ఇష్టపడి వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలించడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా అష్టమంలో శుక్రుడు ఉన్నందుకు ప్రధానంగా మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి. ఎందుకంటే శుక్రుడు వాహనాలకు కారకుడు కాబట్టి. అయితే అష్టమంలో ఉండడం నాట్ బ్యాడ్. కొన్ని ధనస్థానాన్ని చూస్తున్నందుకు కొంతవరకు ధనపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహము కానీ సంకోచం కానీ లేదు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లోని, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని, వివాహమై తర్వాత కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు సప్తమంలో శని మనకి వ్యయస్థానంలో కుజకేతువులు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఎక్కువ ఇబ్బంది ఉండేటువంటి వారు నవగ్రహాలలో శని కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా గోవుకి దేశీవాలి గోవుకు ప్రత్యేకంగా బెల్లము, గ్రాసము, క్యారెట్లు తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, తులవారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లాభంలో 2 పాపగ్రహాలు మంచిదే. భాగ్యస్థానంలో గురువు ఉండడం కూడా మంచిది, బుధుడు ఉండడం కూడా మంచిది. కాకపోతే భాగ్యంలో రవి ఉన్నాడు, ఆ గురువుని కాస్త కంబస్ట్ చేసుకున్నాడు. దీనివల్ల ఏమిటంటే పెద్ద మొత్త ధనానికి గురువు కారకుడు 9వ స్థానంలో ఉండేటువంటి గ్రహం కూడా దాన్నే సూచిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ 3, 6 అధిపతి అయినటువంటి గురువు కంబస్ట్ అయినందుకు ఎవరికైనా పెద్ద మొత్తంలో ధనాన్ని ఇచ్చే విషయంలో, పెద్ద మొత్తంలో ఏదైనా ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో మీరు అప్పుగా ఇస్తున్నటువంటి అంశాలలో కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఇందులో మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన వ్యక్తులై ఉంటారు, లేకపోతే మీ కుటుంబీకులకు తెలిసిన వ్యక్తులై ఉంటారు. అలాంటి వారికి పెద్ద మొత్తంలో మీరు అప్పు రూపంలో ఇచ్చేటువంటి అంశంలో ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసుకోవడము, అప్పు తీసుకుంటున్నారని రాసుకోవడము, చెక్స్ రూపంలో ఇవ్వడము, ఒక వ్యాలిడ్గా ఉండేటువంటి కొన్ని రాసుకొని పెట్టుకోండి. ఎంతగానో ఏదో చేయి బదులు ఇచ్చేసి ఇట్లాంటి తప్పులు మాత్రం చేయకండి. ఎందుకంటే ఇవాళ రేపు లోకం బాగాలేదు. అలాగే లాభస్థానంలో కుజకేతులు ఉన్నందుకు వ్యాపార సంబంధించిన విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పాపగ్రహాలు లాభస్థానంలో ఉండడం మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీ యొక్క సహోదరులకి ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతానికి వెళ్ళి విద్యా సంబంధించిన విషయంలో కొద్దిపాటి స్ట్రెస్ ఉన్నప్పటికీ అవి సక్సెస్ కూడా అవుతాయి. కొన్ని అపోహలు, నిర్ణయాలు, పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు సినిమా ఫీల్డ్ వాళ్ళకి మంచిదే. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే పంచమ రాహు తెలియని కొన్ని భయాల్ని ఏదో అయిపోతుంది అనేటువంటి దాన్ని ఇస్తుంది. అలాంటి వారు కాస్త దుర్గా ఆరాధన, ప్రధానంగా మీకు పంచమంలో సంవత్సరంన్నర పాటు అక్కడ రాహు ఉంటాడు కాబట్టి కాళికా ఆరాధనతో పాటు దుర్గా ఆరాధన కూడా చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా వివాహ సంబంధాలు కుదరడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కొంచెం దూరం సంబంధాలు కుదరడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఇక మీరు వ్యాపారాల్లో మంచి అభివృద్ధి యోగం అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంత స్ట్రెస్, ఎందుకంటే లాభస్థానంలో కుజకేతువులు ఉన్నందుకు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దుర్గా ఆరాధన, ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ మీరు నిత్యము కనుక మీరు పఠించినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ధన పంచమాధిపతి మౌఢ్యమిలో ఉన్నాడు కాబట్టి సంతానానికి ధనం ఇచ్చి పంపించే విషయంలో కానివ్వండి, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఉండండి. దశమ స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి దశమంలో కుజుడు కేతువుతో ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి హైపు వస్తుంది. కొన్ని ఆటంకాలు ఉంటాయి ఎవరికైనా. అందులో ముఖ్యంగా మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశంలో ఎవరికైనా అప్పు ఇచ్చేటువంటి అంశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా 16, 17 తేదీలు ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసే అంశంలో కొంత చూసుకోండి. 18, 19, 20 తేదీలు ప్రధానంగా మీరు ఇక్కడ ఏదైనా స్నేహితులు ఎవరితోనైనా ప్రేమ వ్యవహారాలు, ఎందుకంటే ఇక్కడ శుక్రుడు 6లో ఉన్నప్పుడు, పంచమంలో శని ఉన్నప్పుడు, చంద్రుడు ముఖ్యంగా పంచమంలో సంచరించేటప్పుడు
ప్రేమ వ్యవహారాల మూలంగా మోసపోయేటువంటి యోగం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు మోసపోవడమే కాకుండా అక్కడ మళ్ళా శుక్రుడు 6లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్త్రీ మూలకంగా గొడవలు వస్తూ ఉంటాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే వివాహ ప్రయత్నాలు 6లో ఉన్నందుకు కాస్త చూసుకొని చేయాలి. ఎందుకంటే శుక్రుడు 6లో ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు కూడా మనం ఎంతో కాస్త ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్, అదేవిధంగా సెక్యూరిటీ రిలేటెడ్, పోలీస్ డిపార్ట్మెంట్, ఐఏఎస్, ముఖ్యంగా ఐపీఎస్ రిలేటెడ్, అంటే ఏదైనా రక్షణ దళాలకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు ఎక్కువగా సూచిస్తున్నాయి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితిలో చూసుకున్నట్లయితే. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోండి. కాలభైరవ అష్టకం చదువుకోవడము చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. ధనుస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో రవి, గురువు, బుధుడు. అయితే ఈ సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే ఇప్పుడు మౌఢ్యమి నడుస్తుంది కదండి, ఇప్పుడు వివాహం చేసుకోవచ్చా అంటే ఇప్పుడు వివాహానికి పనికిరాదు, కానీ వివాహ ప్రయత్నాలే పనికొస్తుంది. అంటే ఎవరికైనా సంబంధాలు మాట్లాడడానికి కానీ, నిశ్చితార్థం కూడా కాదు, గుర్తుపెట్టుకోండి, సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి సంబంధాలకి ఇది పనికొస్తుంది. అలాగే సామాజికమైనటువంటి విషయాల్లోని లేనట్లయితే కొంతమంది కొంచెం, ఎందుకంటే ఎంతైనా లగ్న చతుర్థాధిపతి సప్తమంలో ఉన్నందుకు పార్ట్నర్స్ కూడా వస్తారు. ఇక్కడ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, వివాహ సంబంధించిన పార్ట్నర్స్ కావచ్చు. కాకపోతే కొంచెం వాళ్ళని ఎంపిక చేసుకునే అంశంలో కొంత జాగ్రత్తగా వహించండి. బికాజ్ ఇక్కడ కుజుడి యొక్క ఎనర్జీస్తో రవి సప్తమంలో ఉంటున్నాడు. దీన్ని డిస్పోజిటర్ సిస్టమ్ అంటాం. ఈ యొక్క అంశంలో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే తండ్రి గారితో కలిసి ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు లగ్నం నుంచి భాగ్యస్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు ఆ యొక్క విషయాల్లో వాళ్ళకి ఏదైనా బీపీలు, షుగర్లు ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఇవన్నీ కొంచెం క్యారీ చేయడం, ఇటువంటివి చేస్తూ ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనాధిపతి ఎవరైతే శుక్రుడు, శని ఉన్నాడో చతుర్థ భావంలో ఉన్నందుకు సహజంగా ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కదా అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఇక్కడ ఒకటే, అర్ధాష్టమ శని నడిచేటప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసే అంశంలో కానివ్వండి, ప్రాపర్టీ సంబంధించిన విషయంలో ప్రధానంగా కొంతమంది కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు. కొంత డబ్బులు ఉందా కానీ ప్రారంభించేసి ఇంకా డబ్బులు వస్తాయిలే, అది అమ్మేస్తాం కదా, వాళ్ళు ఇస్తారు కదా, వీళ్ళు ఇస్తారు కదా అనేటువంటి, మనకు ఆల్రెడీ ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారులే అనే నమ్మకంతో ప్రారంభిస్తారు. అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధనుర్లగ్నం వాళ్ళు ప్రారంభించకండి. తద్వారా అనవసరంగా మధ్యలో ఆగిపోవడం, స్ట్రక్ అవ్వడం, ఇవన్నీ కొంచెం డిస్ప్యూట్స్, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. అయితే రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి ఇటువంటి విషయాల్లో కొంతవరకు ధనయోగం ఉంది. కానీ ఏదైనా సరే చతుర్థ స్థానంలో ఉండే శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంచెం విద్యా సంబంధించిన విషయంలో, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో, కోర్సెస్ తీసుకునే విషయంలో, నిర్ణయాలు తీసుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సహోదరులకి విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. 3లో రాహు ఉన్నందుకు సర్వసాధారణంగానే మీకు చేసే ప్రయత్నం కానివ్వండి, పరాక్రమంగా అంటే మీరు ఏదైతే ధైర్యంగా చేస్తారో అటువంటివన్నీ కూడా ఫలిస్తాయి. సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి 3వ స్థానంలో రాహు ఉంటూ పంచమంలో శుక్రుడు ఉన్నందుకు సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ తీసుకునే వారికి కూడా పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో రవి, గురువులతో కలిసినందుకు ముఖ్యంగా. అలాగే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని చేయండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా 3వ స్థానంలో శని చాలా మంచిది. కాకపోతే అష్టమంలో కుజకేతువులు కలవడం, 6వ స్థానంలో అధిక గ్రహాలు. 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఒకటి అప్పు లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. రుణం మనం లభించడం కూడా ఒక యోగం అని చెప్తుంది శాస్త్రం. అప్పు లభించకపోతే కష్టమే మనకు. అందుకే శాస్త్రాల్లో అప్పిచ్చువాడు వైద్యుడు లేని ప్రదేశంలో జీవించుకో అని చెప్తుంది. అంటే సమయానికి అప్పు కావాలి, ఒక్కోసారి వైద్యుడు కావాలి. ఆ రెండు లేకపోతే మనం ఆ ప్రదేశంలో ఉండడం వ్యర్థం అని చెప్తుంది శాస్త్రం. ఆ రకంగా అప్పులు ఇక్కడ లభించే యోగం ఉంది. కానీ 12వ అధిపతి, 3వ అధిపతి ఎప్పుడైతే 6లో ఉండి అస్తంగత్వ దోషము అంటారు, దాన్నే మౌఢ్యమి అంటూ ఉంటారు. ఈ మౌఢ్యమి దోషంలో ఉన్నందుకు మీరు పొరపాటును కూడా వేరే వాళ్ళకి అప్పు ఇవ్వడం విషయంలోని, వేరే వాళ్ళు ఇంకొకరికి ఎవరికి అప్పు ఇచ్చేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండి సంతకాలు పెట్టడం, ఇటువంటివి మాత్రం చెయ్యకండి దయచేసి.
గృహయోగము, వాహన యోగాలు 4లో శుక్రుడు సంచారం జరుగుతుంది కాబట్టి ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కొంతమంది చూడండి, వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ అనేటువంటిది ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావాలి. అటువంటి సంబంధాలు కొన్ని కుదురుతాయి కూడా. ఎప్పుడైతే మీకు శుక్రుడు 4లో ఉన్నాడో, అది దశమాన్ని చూస్తున్నందుకు, వివాహ కారకుడు దశమాన్ని చూస్తున్నందుకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కుజుడు కేతు అష్టమంలో కలిసి ఉన్నారు కాబట్టి వారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్త వహించండి. అంటే తొందరపాటు పడి అదేం పెద్ద వాల్యూ చేయదు, లేదు తక్కువ కమ్మేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మార్కెట్ లేదు కదా అని ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అష్టమంలో కుజకేతులు అగ్నితత్వ రాశుల్లో ఉన్నందుకు గృహంలో అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైనా చండీ పారాయణం కానివ్వండి, ఇటువంటివి చేయించుకోవడం ద్వారా బాగుంటుంది. మరియు ఇంటిని కొంతమంది చూడండి ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇట్లాంటివి చేసుకుంటుంటారు, అటువంటి విషయాల్లో కూడా ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉంది చెప్పాలంటే, అటువంటివి ఏదైనా చేయించుకోవడానికి కూడా. అయితే కొద్దిగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక్కసారి గణపతిని స్కందుని తలుచుకొని మీరు ప్రారంభం అవ్వండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఏలినాడ్స్ని ఎండింగ్లో ఉంది కాబట్టి ఒకటే ధనస్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ధన సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్త వహించండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, కొత్త పరిచయాలు స్త్రీలకు కావచ్చు, పురుషులకి స్త్రీలతో కావచ్చు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి స్త్రీలతో. ఇప్పుడు ఉండేటువంటి కుంభలగ్నం వారికి లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి. అయితే ఈ పరిచయాలకి విషయంలో ఈ 3వ అధిపతి సప్తమ స్థానంలో కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి నన్ను అడిగితే కొంచెం వివాహం అయినటువంటి వారు, వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు 1 సంవత్సరంన్నర వరకు జాగ్రత్తగానే ఉండాలని చెప్తాయి ఈ వార ఫలితాలు అయినప్పటికీ కూడా. అయితే ఇందులో చంద్రుడు మీకు కుంభంలోని మనకి ఈ స్థానాల్లో 16, 17, 18, 19, 20 తేదీల్లో కొద్దిగా మీరు అప్పుల విషయంలో లేకపోతే ఎవరితోనైనా ఏదైనా ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఈ 16 నుంచి 20వ తేదీ వరకు కొంత జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంతవరకు ఫలకృతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. కాకపోతే ఇక్కడ గురువు కంబస్ట్ కాబట్టి కొంచెం సంతానం విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ పంచమాధిపతి పంచమంలో ఉండడము, రవి పంచమంలో ఉండడము, రవి గురువులు కలవడము, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత ఉపాసన చేసేటువంటి వారికి దేవతా సంబంధించినటువంటివి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వాటికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి. అలాగే పార్ట్నర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సామాజిక మాధ్యమాల్లో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి, ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఆవిడకి ఏదైనా ఉద్యోగంలో కొన్ని మార్పులు, కొంత స్ట్రెస్ అనేది చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా దత్తాత్రేయుడు ఆరాధన, విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి. తద్వారా ఏమవుతుందంటే, ఈ పంచమంలో ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో, ఎక్కువగా పంచమంలో గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు రుణ విముక్తి యోగము అంటారు. పంచమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు రుణ విముక్తి యోగం అనేటువంటిది కలుగుతుంది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గ్రహాలు ప్రధానంగా పంచమంలో ఉన్నప్పుడు ఏదైనా ఉపాసన దీక్షలు తీసుకుంటే కూడా మీకు ఎప్పటి నుంచో పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగడం జరుగుతుంది. మీనలగ్నము మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు 16, 17, 18, 19, 20వ తేదీ వరకు కూడా ఈ వారంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా. అలాగే మనం గతంలో చెప్పుకున్నాం, పూర్వజన్మ కర్మస్థానము 6వ స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు సర్వసాధారణంగానే మీనలగ్నం వారికి ఏలినాడ్సిన ఒకటి నడుస్తుంది కాబట్టి కొంచెం పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. పనులు వస్తాయి కూడా, చెప్పాలంటే వస్తాయి కానీ ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎందుకంటే శని కర్మకారకుడు లగ్నంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే పని విపరీతంగా ఇప్పిస్తాడు, కానీ కొంత అందులో నిందలు స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం తట్టుకోగలగాలి, అందుకని పని ఇవ్వడం కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మార్పులు ప్రయాణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ధన విషయంలో
ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇచ్చేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఇది 2వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు కొంత ఫైనాన్షియల్గా కూడా రాణించడం ఇటువంటివన్నీ కూడా బలంగా సూచిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ 4వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి, బిజినెస్లు ప్రారంభించడానికి ఇటువంటి వాటికి అనుకూలమైనటువంటి స్థితి. కాకపోతే కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో, ఏదైనా కన్స్ట్రక్షన్ చేసే విషయంలో ప్లాన్డ్గా వెళ్ళండి. లేనట్లయితే ఏమవుతుందంటే ప్రీ ప్లాన్డ్గా వెళ్ళకపోవడం వల్ల శ్రమ ఇవ్వాలి. కాబట్టి లగ్నంలో శని భగవానుడు ఉన్నాడు కావున చతుర్థ స్థానంలో కూడా గురువు కంబస్ట్ అయినందుకు అన్ప్లాన్డ్గా చేసేటువంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ లేదా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే 6లో కుజుడు కేతు ఉన్నందుకు 6లో కుజకేతులు ఉండడం శత్రువుపై జయము, కాంపిటేటర్స్పై జయం అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా కొంత పార్ట్నర్స్ కూడా కలవడం ఇటువంటివన్నీ కూడా బలంగా చూపిస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సర్వసాధారణంగానే మీనలగ్నం వారికి షష్టమ స్థానము అంటాం. షష్టమం అనేటువంటిది ఎవరికైనా కూడా పూర్వజన్మ కర్మస్థానం. అయితే మీనలగ్నం వారి ప్రత్యేకంగా మన గత వీడియోలో చాలా వీడియోలో చెప్పాను, తండ్రితో ఎక్కువగా కర్మ ముడిపడి ఉంటుంది. తండ్రి బాగోగుల దగ్గర నుంచి, తండ్రి గారు ఇచ్చేటువంటి ఆస్తి దగ్గర నుంచి, తండ్రికి మీరు ఏదైనా సపోర్ట్ చేయడం దగ్గర నుంచి చూడండి. చాలామంది మీరు మీనలగ్నంలో జన్మించిన వాళ్ళని చూస్తే తండ్రి వల్లే నేను బాగుపడ్డానంటాడు, తండ్రి వల్లే నేను ఇబ్బంది పడ్డానంటాడు, తండ్రి కోసమే నేను ఎమోషన్ అయ్యానంటాడు, తండ్రి మూలంగా నేను కొన్నిసార్లు వీటిని త్యాగం చేశానంటారు, తండ్రి వల్లే నాకు తలనొప్పి అంటారు. అంటే ఏమిటి? తండ్రితో ఉండే రుణం తీర్చుకోవడానికి మీ లగ్నంలో పుడతారు. ఎవరైనా ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మనం ఒకసారి ఏదైనా వీడియోలో చేద్దాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రుణ విషయాల్లో ధనాన్ని ఎవరికైనా రుణంగా ఇచ్చేటువంటి విషయంలో లేదా పెద్ద మొత్తంలో ఏదైనా ధనం తీసుకునేటప్పుడు ఎక్కువ వడ్డీకి తీసుకోవడము, షార్ట్ టర్మ్గా తీసుకొని ఇచ్చేస్తాములే అని అనుకునే ధీమాలో ఇటువంటి తప్పిదాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. కాకపోతే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కాస్త కాలభైరవ అష్టకం చదువుకోవడం, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా గణపతి ఆలయాలకు వెళ్ళడము, వీలున్నప్పుడల్లా కూడా మనకి నవగ్రహాల్లో శని భగవానుడు దీపారాధన, శివాలయంలో నూనెను దానంగా ఇవ్వడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే మౌఢ్యమి సమయంలో ఎటువంటి పనులు చేయాలి అనేటువంటి సందేహం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు మౌఢ్యం ఎందుకు ఏర్పడుతుంది? రవికి సూర్య భగవానుడికి దగ్గర డిగ్రీల్లో ఏదైనా గ్రహం వెళ్ళినట్లయితే అది దాని యొక్క శక్తిని కోల్పోతుంది. సర్వసాధారణంగా మనకి శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యం అని 2 వస్తూ ఉంటాయి. గురుమౌఢ్యం మాత్రం సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ శుక్రమౌఢ్యం అలా కాదు, అప్పుడప్పుడు వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎందుకంటే శుక్రుడు రవికి దగ్గరలోనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి. ఈ సంవత్సరం 1 నెల రోజుల పాటు ఉంది గురుమౌఢ్యమి. అయితే ఈ సమయంలో చాలామంది చేయకూడనివి ఏమిటి, అసలు మౌఢ్యం ఉన్న పట్టించుకోకుండా చేయవలసినవి ఏమిటి అంటే, చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమంటే కొత్త జాబ్లో జాయిన్ అవుతున్నాము, జాయిన్ అవ్వచ్చా వద్దా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మౌఢ్యంకి మీరు చేసేటువంటి జాబ్కి ఎటువంటి సంబంధం లేదు. చక్కగా మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఎటువంటి విషయాలకి మనం జాగ్రత్తగా ఉండాలి? గృహ ఆరంభాలు గుర్తుపెట్టుకోండి. గృహ ఆరంభము, గృహ ప్రవేశము, వివాహము. ఎందుకు అంటే మనకి చూడండి గురు బలము అంటూ ఉంటాం. గురు బలము అన్నప్పుడు ఏదైనా పురోహితుల దగ్గరికి ఆలయాల్లో మనం వెళ్ళినప్పుడు ఫలానా పేరండి, ఫలానా నక్షత్రం అన్నప్పుడు ఇప్పుడు గురుబలం ఉందండి అంటున్నాడు. అంటే ఏంటి? గురుబలం కంపల్సరీ కావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఆ రకంగా గురువు యొక్క బలము కనుక తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ పని ఫలకృతం అవ్వదు. అందుకని గురువు సహజ శుభగ్రహం కాబట్టి మౌఢ్యమిలో ఉన్నాడు కావున మీరు ఈ సమయంలో వివాహాలు, నిశ్చితార్థాలు, ఇలాంటివి కొంచెం అన్నప్రాసనలు ఇలాంటివన్నీ కూడా కొంచెం చేయొద్దని చెప్తుంటారు. కొంతమంది అన్నప్రాసన కూడా పెద్దగా పట్టించుకోరు, బట్ దాని పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ముఖ్యంగా గృహప్రవేశాలకి, వాహనం కొనుగోలు చేయడానికి. అయితే శుక్రమౌఢ్యమి కాదు గురుమౌఢ్యం కాబట్టి వాహనానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, చేసుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు బాగానే ఉన్నాడు, కాకపోతే కొంత కేతుతో దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ వాహనం కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే గణపతి ఆరాధన చేసుకొని తీసుకోవడం మంచిది. అయితే కొన్నిసార్లు మనకి తప్పనిసరి తీసుకోవాల్సి వస్తాయి. కొన్ని ఏమండి మేము ఆల్రెడీ ఇచ్చేసాము, ప్రారంభం అయిపోయింది అన్నప్పుడు సూర్య ఆరాధన చేయాలి. అంటే తప్పనిసరి మాకు ఇంకా గత్యంతరం లేదు అని అనుకున్నప్పుడు సూర్య ఆరాధన చేయడం వల్ల కొంత దోషం తగ్గుతుంది, కానీ దాని ప్రభావం కొంత ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఏమంటే సంతానాన్ని పొందుదాం అనుకుంటున్నాం, అమ్మో ఈ 4 రోజులు అలాగా సంతానం మీరు కలగాలి అని రాసి పెట్టినప్పుడు కలుగుతుంది. దాన్ని మీరు ఆపలేరు, దాన్ని ఆపుకునే ప్రయత్నం కూడా చేయకూడదు, మౌఢ్యం ఉంది కదా అని. అలాగే మరొక విషయం ఏంటంటే,
ఇక్కడ గురువు రవి కలిసి కూడా ఉన్నారండి. అంటే మౌఢ్యమి ఒక ఫలితం ఇస్తే ఆ రెండు కలిసి ఉండడం ఒక మంచి ఇది కూడా. ఎలాగా అంటే గురువు ఎప్పుడైనా రవికి దగ్గరలో ఉన్నప్పుడు కొంచెం ఈ బంగారానికి సంబంధించిన విషయంలో కూడా మంచి ఫ్లక్చువేషన్స్ కూడా వస్తాయి. ఒక్కొక్కసారి సడన్గా పెరగడం తగ్గడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి గుర్రవులు కలిసినప్పుడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఎవరికైనా సరే ఇప్పుడు దశమ స్థానం రవి గురు అంటే ఇప్పుడు మనకి మిథున లగ్నం అయింది లేదా కన్యా లగ్నం అయింది, వాళ్ళకి దశమ స్థానం రవి గురువులు ఉన్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఏమిటి, ఈ కాంబినేషన్ ఎప్పుడైతే అక్కడ ఉందో అది ఇచ్చే రిజల్ట్ ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ వాటికి యోగిస్తుంది. మరి గురువు కంబస్ట్లో ఉన్నాడు కదండి, అంటే గురువు కంబస్ట్లో ఉన్నందుకు అది వేరు. అంటే ఇక్కడ ఏమిటి, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం ఏమిటి, ధనస్థానం ఏమిటి, మీ ప్రయత్నాల స్థానం ఏమిటి, మీ యొక్క ప్రాపర్టీ స్థానం ఎలా ఉంది, మీ విద్యాస్థానం ఎలా ఉంది 4వ భావాన్ని బట్టి, మీ సంతాన స్థానం ఎలా ఉంది. అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారు ఏమంటే మౌఢ్యం ఉంది కదా, ఇప్పుడు ఐవీఎఫ్లు ఐయుఏ లాంటివి చేయించుకోవచ్చా అని. ఐవీఎఫ్ లాంటివి మాత్రం కొంచెం పక్కకు పెట్టండి, ఎందుకంటే గురు బలం తక్కువగా ఉంది కాబట్టి. బట్ మిగిలినవి చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఇప్పుడే బాగుందంటారు డాక్టర్లు, బలం ఉంది, అలాంటప్పుడు మీరు ఇలాంటివి చూసుకోకండి, ముందుకు కానిచ్చేసేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా మన పూర్వజన్మ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అంటే 6వ స్థానం ఎలా ఉంది, 6వ స్థానం బలహీనంగా ఉందా బలంగా ఉందా అనేటువంటిది కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి మీ పూర్వజన్మ కర్మలు 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలకి దానం ఇవ్వడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. అదేవిధంగా 7వ స్థానం, చాలామంది ఏమిటంటే వివాహ సమయం ఎప్పుడుందో చూసుకోకుండా సమయం లేని సమయంలో వివాహాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వివాహ సమయం పరిపూర్ణంగా ఎప్పుడుంది ఏమిటి అనేటువంటిది మీరు పూర్తిగా తెలుసుకొని అడుగు వేయాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ కూడా మీ దశమ స్థానం లాభస్థానాలు బట్టే ఉంటాయి. కానీ ఏదో ఏలినాటి శని వచ్చింది కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది, కాలసర్ప యోగంలో ఉంది కాబట్టి నాకు ఎందుకు పనికిరాకుండా పోతున్నానేమో అనేటువంటి అపోహల్లో బ్రతకకండి. ముఖ్యంగా మీ యొక్క ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మీ అధిపతి ఎవరు, మీ ధనం సంపాదించలేకపోతున్నారంటే మీ ధనాధిపతి ఎవరు అలా చూసుకోండి. మీకు ఏ గ్రహం అయింది, అది పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా, ఎక్కువ అప్పులు అవుతున్నాయంటే ఎందుకు అవుతున్నాయి లాజికల్గా ఫస్ట్ ఆలోచించి దాని తర్వాత ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకోవచ్చు. లేదా ఉద్యోగం రావట్లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇలా మనకి తెలుసో తెలియకో అజ్ఞానంలో ఏదైనా కర్మల్లో మనం పూర్వజన్మల నుంచి తెచ్చుకున్నా కూడా అమ్మవారి ఆరాధన అనేటువంటిది మనల్ని పూర్తిగా ఉన్న కర్మల నుంచి బయటపడేస్తుంది. చాలామంది నన్ను అడుగుతున్న ఇంకొక విషయం ఏమిటంటే అది ఏమంటే చాలా కష్టాల్లో ఉన్నాం, ఒకవైపు బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది, ఉన్న ఉద్యోగం పోయింది, ఆరోగ్యం దెబ్బతిన్నది, లేకపోతే చాలామంది చూడండి అసలు చాలా మంచి వాళ్ళు ఉంటారు లైఫ్లో, అంత మంచిగా అంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఇలా అయిపోయింది ఏంటని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్న దానివల్ల నేను మీకు ఈరోజు ఈ విషయం చెప్తున్నా. ఏమిటది, దానికి ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు, ఒక దీక్షలా తీసుకోండి. ఒక 40 రోజుల పాటు, ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్ష ఇలా రకరకాల అమ్మవారి దీక్షలు ఉంటాయి. అలా ఒక దీక్షలాగా 40 రోజుల పాటు, 41 రోజులు ఉన్నా పర్లేదు, ఆ 41 రోజులు కూడా అమ్మవారి యొక్క లలితా సహస్రనామాన్ని ఉదయం సాయంత్రం చేయండి. ఈ దీక్షలో ప్రధానంగా నియమం ఏమిటి అంటే నేల మీద నిద్రపోవడము, అదేవిధంగా నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన చేసి లలితా సహస్రనామాలు చదువుకోవడము, బ్రహ్మచర్యము పాటించడము. మీరు ఉండగలను అనుకుంటే కాస్త టిఫిన్ లాంటివి తీసుకోవడం, ఎక్కువగా విపరీతంగా తినడం కాకుండా. లేదంటే కొంచెం షుగర్ అది ఇది ఉంది అనుకునేటువంటి వారు కాస్త పళ్ళు ఫలాలు కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఇవి గనక చేసినట్లయితే, ఒక దీక్షలో ఎలా చేస్తారో అలా చేసినట్లయి ఆఖరి రోజు దీక్ష అయిపోయిన తర్వాత ఏదైనా అమ్మవారి దుర్గా ఆలయం కావచ్చు, లలిత ఆలయం కానీ వెళ్ళి వచ్చినట్లయితే దీనిలో ముడుపులేం కట్టక్కర్లేదు, మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. శ్రీమాత్రే నమః.